హారన్ వినిపించట్లేదా? కాకరుపుకి కారు కేకకి మేము వలకం, కాలింగ్ బెల్ ఎట్టాం, కొడితే పలుకుతాం. ఎవడు రైడు వలస వచ్చిన ట్యాక్స్ లో ఉన్నాడు? సర్కార్ సింహాద్రి అని ఓ మంచి వాచ్మెన్, హోల్ అండ్ సోల్ కింగ్ ఆఫ్ దిస్ ఫార్మ్ హౌస్. అయ్యి బాబోయ్ చెన్నయ్య గారు, అయ్యగారు బాగున్నారా? బాగుండబట్టే ఇక్కడికి వచ్చారు, లేకపోతే ఆసుపత్రికి వెళ్ళేవారు. ప్రయాణం బాగా జరగబట్టే కారు ఇక్కడికి వచ్చింది, లేకపోతే షెడ్కి వెళ్ళి ఉండే. వచ్చేటప్పుడు ఫోన్ కొట్టొచ్చు కదేటి? ఫోన్ సిగ్నల్స్ పని చేయలేదా? రూపాయి బాక్స్ లో వేసి చెయ్యొచ్చుగా. ఓ సిల్లర్ లేదా? వీళ్ళెవరు ఇంతకని? ఓ ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడికి వచ్చాం, లేదంటే లాడ్జికి వెళ్ళే వాళ్ళం. నా మాటలు నువ్వు చెప్పి నాకు శ్రమ తగ్గించావు. అయ్యి బాబు, ఈ అమ్మాయి ఏంటి బట్టలు సగమే వేసుకుంది? ఏంటి సింహాద్రి, మమ్మల్ని బయట ఉంచి మాట్లాడతావా, లోపల తీసుకెళ్లే ఉద్దేశం ఏమైనా ఉందా? అయ్యి బాబోయ్ మర్చిపోయానండి. బాబు వేసే పెద్దయ్య గారికి తెలిస్తే నేను ఉన్నా. మా ఊళ్ళో చెరువు గట్ట మీద గేదెలు కాసుకుంటూ పేడెత్తుకుంటా ఉంటాను. రండి డిక్కి తెరిస్తే సామాన్లు చేస్తాం. బాబు బరువులన్నీ మీరు మోసేస్తే నేనెందుకండి? నేను ఒప్పుకొని ఇటు ఇవ్వండి, ఇటు ఇవ్వండి, ఇటు ఇవ్వండి. ఇటు వర్కర్ కదరా బాబు, నిజంగా సర్కారే. మన సర్కార్ కాదు, ఈ ఊళ్ళు మొత్తానికి వాచ్మెన్. మరి వాచ్ ఏది? తమరి పేరేంటో? జగన్. మరి గన్నేది? మేము వేయగలం కుళ్ళు జోకులు. చెయ్యి వాసిపోతుందని వాసి తీసేసాము. ఏళ్ల నుంచి జారిపోతున్నాయని ఉంగరాలు తీసి మెడలో వేసుకున్నాం. అవును, ఇందుకు నువ్వేం చేస్తావు? అయ్యగారు సేలు చూస్తాను, సేలు పక్కన చెరువు చూస్తాను, చెరువులో చేపలు చూస్తాను. పదండి. ఏంటి సింహాద్రి, ఎప్పుడూ నువ్వు ఇలాగే సరదాగా ఉంటావా? కట్టాలున్నాయి కదా అని నెత్తినెట్టుకు తిరగకూడదు. గుండెల్లో పడేసుకుని సరదాగా వెళ్ళిపోతే సులభంగా తీరిపోతాయి. సింహాద్రి, నువ్వెప్పుడు నవ్విస్తూ ఉంటావు కానీ నవ్వవే. మన నవ్వు సీరియస్ గా ఉంటది. మీకేం కావాలన్నా ఒక కేకేయండి. ఆకాశాన్ని దించాలన్నా సరే, భూమిని ఎత్తాలన్నా సరే సిటికలో చేసేస్తాను. చేతులు లాగుతున్నాయి తట్టుకో. మా నోడు సింహాద్రి కన్నా కొంచెం ఎక్కువే. ఏంట్రా అంత కష్టపడుతున్నారు? 6 ప్యాక్ గురించమ్మా, 6 ప్యాక్. 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నాం, ఇదేమో వచ్చి రావట్లేదు. ఏంటి అప్పుడప్పుడునా? ఇలా ఎంత ట్రై చేసినా రాదురా. ఇక ఇన్ని చూడు, కష్టం అంటేనే వీడికి చాలా కష్టం. అందుకే ఇదిగో ఫ్యామిలీ ప్యాక్. ఇక ట్రై అంటూ చేస్తే వచ్చేది నాకే. ఏంటి వచ్చేది? కడుపు అయితే ట్రై చేయక్కర్లేదు, పెళ్ళి అయితే చాలు అదే వచ్చేది. ఆడోళ్ళ కడుపు గురించి కాదు బాబాయ్, 6 ప్యాక్ అంటే. ఓ అదే, దానికోసం సంవత్సరం దబ్బెట్టుకోవాలా ఏంటి? మీటర్న్నర గుడ్డ మా బట్టల అప్పిగడికి ఇస్తే గంటన్నరలో కుట్టిచ్చేస్తా. ఏంటా? మరి అదే ఎటకారం అంటాను. ఏంటిది? పాకెట్ ఎన్నున్నాయి? 1 2 3 4 5 6. ఇంగ్లీష్ లో ఏమంటారు? 6 ప్యాక్ కదా. మీరేమో దీని గురించి గొప్పగా చెప్తారు. ఒక్క నిమిషం. ఇప్పుడు అది నువ్వు కరెక్ట్ గా ఒకేలా ఉన్నా. ఒక్క నిమిషం అలాగే ఉండే, కాకు వస్తుంది, రెట్టేస్తుంది. కంపు బాగుందా? Please come. Please. Can I? Simhadri, కడుపులో కర్ణాటక సంగీతం వినిపిస్తుంది.
కచేరీ ఎట్టిద్దాం. మా ఊళ్ళో కళా పోషకులు ఎక్కువే. మాకు ఆకలిస్తుంటే నీకు జోకులా? ఆకలి కేకలా? ఏం కావాలో చెప్పండి. నాకేం కావాలండి? ఏముంది, చికెన్ 65, చిల్లీ చికెన్, చికెన్ మసాలా, ఫ్రాన్స్, ఫిష్ అన్ని సింపులే. కానీ నాకు వండడం వచ్చి సావదు. ఓన్లీ వెజిటేరియన్. మరి ఏమేమొచ్చు? గోంగూర పచ్చడి, దోసకాయ పప్పు, సొరకాయ పులుసు, క్యాబేజీ కూర, బంగాళాదుంపలు ఎప్పుడు ఇవన్నీ చేసేద్దాం అని ఉంటది. కానీ కుదిరి సావదు. నేను బ్రహ్మాండంగా చేయగలిగిన ఐటమ్ ఒకటి ఉంది. ఏంటి? చింతపండు చారు. చింతపండు చారా? ఎట్టమంటారా? అది ఇప్పుడు పెడతావా? ఇప్పుడు దాకా లోపల ఏం చేసావు? ఒళ్ళు పులిసిపోతేనో తానానికి నీళ్ళు ఎట్టుకున్నా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఓ గొప్ప ఐడియా చెప్పనా? ఇప్పుడు ఏమన్నా మనం వండమంటావా? అక్కర్లేదు, హోటల్కి వెళ్ళి క్యారేజ్ కట్టించుకురండి. క్యారేజా? వెళ్ళడానికి బద్దకించి తినడం మానేస్తే ఒళ్ళు రాదు. ఈ అమ్మాయిని చూడండి, దోసకాయలా మెసమెసలాడాల్సిన వయసులో ఎండిపోయిన పొవ్వకాళ్ళ తయారై. ఏ అడ్డపోగా ఎత్తావేటి సొట్ట? వెళ్ళండి, మరి ఇంకా నిలబడ్డారేంటి? పదండ్రా. పదండి. నీకేమన్నా కావాలా? నాకేం కావాలంటే నాటుకోడి పులుసు, ఏట మాంసం పకోడి, 4 డబల్ ఆమ్లెట్లు, నంచుకోవడానికి 4 చపాతీలు. చాలా ఇంకేమన్నా కావాలా? దొరికితే పెద్ద పులి మాంసం పట్టుకురా. చమత్కారం అసలు డైటింగ్ లో ఉంటేనే. అయిపోయి ఇది డైటింగా? అయ్యో బాబోయ్, ఇదేంటిది? పులిసి ఎడదాం అనుకుంటే నన్నే పులిసి చేశారు. ఏమీ లేదే. అక్కడేం చేస్తున్నావు? నాకేం కనిపించడంలా. నాకు కావాల్సింది కనిపిస్తుంది. ఏంటో చెప్పు, నేను చూస్తాను. చెప్పినా చూడలేవు. చీకట్లోనే చూడాలా? నాకిష్టం. ఎందుకని? అప్పుడే నేను చూడగలను. ఓ, చుక్కలు, చంద్రుడు, వెన్నెల, బ్యూటిఫుల్ సీనరీ. సిటీలో చూడడం కష్టం. ఐ డు లైక్ ఇట్. ఎందుకు వచ్చావు? ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్, నిహాల్. యూ టూ? ఫ్రెండ్షిప్ అంటే తెలుసా? చెప్తే ఫాలో అవుతా. ఒకళ్ళని ఫాలో చేయటం బానిసత్వం, అడ్వాన్స్ గా ఉండటం నాయకత్వం, షోల్డర్ టు షోల్డర్ నడవటం ఫ్రెండ్షిప్. గుడ్ నైట్. అదేంటి? రియల్ ఫ్రెండ్. ఓకే. సుహాసిని, ఆగవే. కాసేపు రిలాక్స్ అయి వెళ్దాం. ప్రతి విషయంలోనూ ఇలా రిలాక్స్ అయితే మన లైఫ్ లో సక్సెస్ ని చూడలేం. చూస్తున్నా. ఏంటి సక్సెస్ నా? ఆహా, నీలో స్టార్ట్ అయిన లవ్ ని. ఎవరి మీద? నిహాల్. అలా ఎందుకన్నా? జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. సారీ, జస్ట్ ఐ లైక్ హిమ్. లైక్ నవ్వుగా మారచ్చు కదా. ఫ్యూచర్ లెట్స్ బేబీ, చెప్పలేను. లైఫ్ పార్ట్నర్ విషయంలో నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. పర్సనాలిటీ, డిగ్నిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హ్యుమానిటీ, కల్చర్. తల్లి ఆపు, ఆ శ్రీరామచంద్రుడు కూడా నీ లిస్ట్ కి సరిపోడు. మరి మ్యారేజ్ అంటే మజాక? ఇష్టం వేరు, ప్రేమ వేరు. లవ్ చేయడానికి క్యారెక్టర్ ముఖ్యం. డిసైడ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. నీకు తెలియకుండానే నిహాల్ కి దగ్గరవుతున్నావేమో. తెలుసుకోవడానికే దగ్గర అవుతున్నాను. నా లిస్ట్ లో మొదటి 2 ఓకే, మిగతావి చూస్తే కానీ తెలీదు. తెలిస్తే కానీ డిసైడ్ అవ్వలేదు. కమ్ ఆన్. ఏంటే ఆలోచిస్తున్నా? ఏం లేదే. సుహాసిని నిహాల్ని లవ్ చేస్తుందేమో అని నా డౌట్. నీకన్నీ డౌట్లే. లైలాని మజ్ను ప్రేమించాడా, దేవదాసు పారుని ప్రేమించాడా, సుహాస్ రీనాని ప్రేమిస్తున్నాడా? ఎంతసేపు ఊళ్ళో వాళ్ళ గురించేనా? కాస్త నీ గురించి ఏమైనా ఆలోచించావా లేదా? నా గురించా? జగన్ నేను లవ్ చేస్తున్నాడు, ఆ విషయం నీకు తెలుసా? అందరి ప్రేమ సక్సెస్ కావాలని నువ్వెంత పరితపిస్తున్నావో దానికి 100 రెట్లు జగన్ నీ ప్రేమ కోసం పరితపిస్తున్నాడు. ఇక్కడ ప్రేమ ఒక్కటే, పర్సన్సే వేరు.
ఒక్క క్షణంలో పుట్టి అనుక్షణం వేధించేది ప్రేమంటే. ఏంట్రా వీడు లగేజ్లు లిప్స్టిక్లు మోస్తూ తిరిగేవాడు నాకు లెక్చర్ ఇస్తున్నాడని చూసినా, తన ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను. ప్రేమంటే ప్రేమించి మర్చిపోవడం కాదు, ఆ ప్రేమను మరణించేదాకా పదిలంగా దాచుకోవాలి. అవునే, జగన్తో ఏ విషయాలు మాట్లాడినా ముందు నీ గురించే మాట్లాడతాడు. నీ ప్రతి కదలికను తన గుండెల్లో దాచుకున్నాడు. నువ్వంటే వాడికి పిచ్చి ప్రేమ. ఇంతకంటే ఏం చెప్పలేం. రేయ్ రారా. సహజకి అవన్నీ కాదు గాని ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పు. ఆల్రెడీ చెప్పేశాను రా. ఆల్రెడీ వినేసా. ఆహా, అంటే మీ ఇద్దరికి మేమేనమ్మా ఫూల్స్. అమ్మయ్యా, ఒక లవ్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇక మీకు ఇష్టం వచ్చినట్లు మీరు ఆలోచించుకోండి. వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు లేదని మనం చూసుకున్నాం రాడని. సరే సరే ముందు పేరు చెప్పురి, నువ్వు రాసుకోమా. నా పేరు నిహాల్ సార్. సుహాసిని, ఆ. రీనా, జగన్. సహజ. నువ్వేమిరా వెనకెనక దానుకుంటావు, నువ్వు కూడా పేరు చెప్పు. సుహాస్. ఆంజనేయులు. ఈ పేరు రాయకు. నువ్వు నోరు తెలిసి చాకు ఈగలు పోతాయి. పోయి లగేజ్ కొంచెం రాబో. లగేజ్ ఎక్కువగా ఉందండి. ఆంజనేయులు అంటే కొండలు గుడక పోస్తాడ్రా. నీకేమిరా